ఐపీఎల్ 2026 సీజన్ లో ముంబై ప్రస్థానం దాదాపు ముగిసిపోయిందనే చెప్పాలి. అధికారికంగా సీన్ నుంచి ఎలిమినేట్ కాకపోయినా ఇక ఇంటికి సిద్ధమైనట్టే లెక్క. చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం పాలైంది. అంతేకాదు ఈ సీజన్ లో ఆడిన చెన్నైతో 2 మ్యాచ్ల్లోనూ ముంబై ఓడిపోయింది. దాంతో ముంబై ఇండియన్స్ అదే 9వ స్థానంలో ఫిక్స్ అవ్వగా చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్థానం మెరుగుపరుచుకొని ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా రాంగ్ స్టెప్ వేశాడు. సాధారణంగా తొలుత బౌలింగ్ తీసుకునే టాస్ విన్నింగ్ టీం చెన్నైపై బ్యాటింగ్ తీసుకుని పొరపాటు చేసింది. ఆరంభంలోనే వికెట్లు పడినా మొదట 10 ఓవర్లు దాదాపు 10 రన్ రేట్ తో కొనసాగింది. ఆ తర్వాత వరుస వికెట్లు పడడంతో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించి 18.1 ఓవర్లలోనే విజయం అందించాడు. ఈ విజయంతో 7వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దాంతో పాటు ఇప్పటి వరకు మైనస్ రన్ రేట్ లో ఉన్న సిఎస్కే తొలిసారి ప్లస్ లోకి వచ్చేసింది. 9 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచ్ల్లో 4 గెలిచి 5 ఓడి 8 పాయింట్లతో తన ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. సిఎస్కే ఇంకా 4 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది. ఇక పాయింట్ల టేబుల్ ను ఒకసారి పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ 3-4 స్థానాల్లో ఉన్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు 10 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఈ 5 జట్లలో 4ంటికి ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 8 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు 9 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే టాప్ లో ఉన్న జట్లు ఓటముల బట్టి డిసైడ్ అవుతాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ దాదాపుగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే చెప్పాలి.